హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అరోమా. ఇవాళ మన వీడియోలో మనం కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓవెన్ యూస్ చేయకుండా, ఎగ్స్ లేకుండా, బీటర్ లేకుండా మనం ఈ స్పాంజ్ అండ్ ఫ్లఫీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక కప్ ఉప్మా రవ్వను అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని మిక్సర్ పట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా నార్మల్గా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. చూడండి, మరీ ఫైన్ పౌడర్గా కాకుండా నార్మల్గా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను ఒక 1 minute వరకు. నెక్స్ట్ అదే కప్లో హాఫ్ కప్ మాత్రం నేను షుగర్ తీసుకున్నానండి. ఇఫ్ మీరు ఎక్కువగా షుగర్ తినే వాళ్ళు అయితే, ఎక్కువ స్వీట్నెస్ అయితే కోరుకుంటే ఒక హాఫ్ కప్ మీద ఒక 1 స్పూన్ ఎక్కువ షుగర్ అయితే యూస్ చేయండి. మనం హాఫ్ కప్ తీసుకున్న షుగర్కి హాఫ్ కప్ కంటే ఎక్కువగానే పౌడర్ వస్తుందండి మనం పౌడర్గా చేసినప్పుడు. ఇలా పౌడర్లా చేసుకున్న షుగర్ని నేను సేమ్ బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండిని తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే 1 స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను కర్డ్ తీసుకుంటున్నాను. ఎగ్స్కి బదులుగా నేను కర్డ్ తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఈ కర్డ్ ప్లేస్లో ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఆయిల్ని తీసుకున్నాను. హాఫ్ కప్ కంటే తక్కువగానే తీసుకున్నానండి. ఇక్కడ నేను మిల్క్ హాఫ్ కప్ కంటే ఎక్కువగా తీసుకున్నానండి, కానీ కలపడం మాత్రం హాఫ్ కప్ కలిపాను. ఇప్పుడు దీంట్లోకి నేను వెనీలా ఎసెన్స్ని తీసుకుంటున్నానండి. అది కూడా హాఫ్ స్పూన్ మాత్రమే. వెనీలా ఎసెన్స్ ఎందుకంటే మనం కర్డ్ వేసుకున్నాం కదండి, ఆ స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ని అయితే యూస్ చేస్తాము. ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోతే దాని బదులు మనం ఇంట్లో ఉండే యాలకుల పొడిని వేసుకోవచ్చండి. అది కూడా హాఫ్ స్పూన్ మాత్రమే. ఈ వెనీలా ఎసెన్స్ ఎందుకు యూస్ చేస్తామంటే కేక్స్లో ఒక మంచి స్మెల్ కోసం అండి. మనం దీంట్లో కేక్స్లో ఉండే కర్డ్ స్మెల్, ఎగ్ స్మెల్ పోవడానికి వెనీలా ఎసెన్స్ని అయితే యూస్ చేస్తామండి. ఇలా కలిపి పెట్టుకున్న పేస్ట్ని అంతా ఒక 20 minutes వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి నేను ఒక రౌండ్ బౌల్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి బటర్ పేపర్ పెట్టేస్తానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండి ఉంటుంది కదండి, దాన్ని కొంచెం ఇలా పౌడర్లా డస్ట్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర బేకింగ్ చేసేటప్పుడు ఇలా ఫ్లాట్గా ఉండే బౌల్ని తీసుకోండి. ఇలా ఫ్లాట్గా ఉండడం వల్ల కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు మనం దీనికి మళ్ళీ ఆయిల్ అప్లై చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. నీట్గా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 20 minutes తర్వాత చూడండి ఇది ఎలా అయిందో. ఇది మనం పక్కన పెట్టేసుకున్నప్పుడు కొంచెం లూజ్గా కనిపిస్తుందండి బ్యాటర్ అనేది. ఇప్పుడు కొంచెం థిక్గా అయింది. ఇప్పుడు దీంట్లోకి నేను బేకింగ్ పౌడర్ని తీసుకున్నానండి. 1 tablespoon బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోతే దాని ప్లేస్లో మనం ఈనో యూస్ చేయొచ్చండి. ఇప్పుడు నేను చిటికెడు సాల్ట్ని కూడా వేసుకున్నాను. వీటన్నిటిని నేను జల్లెడ పట్టేసుకున్నానండి. తర్వాత మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలి. కేక్ చేసేటప్పుడు ఎప్పుడు ఒకే వేలో కలుపుతూ ఉండాలండి. అలా అయితే కేక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని బాగా కలిపేసుకుంటున్నాను. బ్యాటర్ అనేది చాలా థిక్గా ఉందండి. ఇప్పుడు దీంట్లోకి నేను మిల్క్ తీసుకుంటున్నాను. కేక్ చేసేటప్పుడు దీంట్లో వేసుకునే కర్డ్ అయినా మిల్క్ అయినా అన్నీ నార్మల్ టెంపరేచర్స్లో ఉండాలండి. ఏవి ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి అలా ఉండకూడదు. మళ్ళీ కేక్లో వేసుకునే ఆయిల్, అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అయి ఉండాలి. ఇట్లా పల్లి నూనె అలాంటివి యూస్ చేయొద్దండి. ఇప్పుడు కేక్ బాగా రాదు. ఇప్పుడు నేను చూడండి బాగా కలుపుకున్నాను. ఒకే మెథడ్లో కలుపుకున్నానండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. అప్పుడు కేక్ చాలా బాగా వస్తుంది. పెట్టే ముందు ఇలా ట్యాప్ చేయాలండి ఒక 2 to 3 times. తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి ఓవెన్ లేకుండా. ఇప్పుడు దీన్ని ఒక మందపాటి గిన్నెను పెట్టుకున్నానండి స్టవ్ మీద. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి బౌల్ అనేది యూస్ చేస్తున్నాను. ఇలా నేను ఒక 10 minutes అయితే పెట్టుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఆఫ్టర్ 10 minutes తర్వాత ఇలా ఉండింది. ఇప్పుడు దీంట్లోకి నేను బ్యాటర్ అనేది పెట్టేశానండి. ఇప్పుడు నేను స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి. తర్వాత 10 minutes తర్వాత చూశాను. నేను అయిందా లేదా అని టెస్ట్ చేస్తున్నానండి. ఇది ఇంకా అవ్వలేదు. మళ్ళీ 10 minutes తర్వాత చూశాను. కేక్ చాలా బాగా పొంగిందండి.
ఇప్పుడు దీన్ని మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను. ఓన్లీ వన్ సైడ్ చూడడం వల్ల కొన్నిసార్లు వన్ సైడ్ అవుతుంది, వన్ సైడ్ అవ్వదు. ఇప్పుడు పూర్తిగా అయ్యిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక వెట్ క్లాత్ని అయితే వేసుకున్నానండి. ఇది స్కిప్ కూడా చేయొచ్చు. నేనైతే వేసుకున్నాను. కేక్ని తీసే ముందు నైఫ్తో ఇలా చుట్టూ ఇలా తీసుకోవాలండి. ఎందుకంటే కొన్నిసార్లు అతికి రాదు, కాబట్టి ఇలా స్మూత్గా అనేసేయాలి. 20-30 మినిట్స్ బేక్ చేశాక కేక్ని తీసాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత ఈ పేపర్ని అయితే తీసేసానండి. చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత ఫ్లఫీగా, ఎంత స్పాంజీగా ఉందో. ఇప్పుడు నేను దీని డెకరేషన్ కోసం చాక్లెట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. మనకు ఇష్టమైనట్టు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. కేక్ కట్ చేస్తుంటే అన్ని పీసులు చాలా మెత్తగా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ కిచెన్.